అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎల్ఐసి వారి జీవన్ ఉమాంగ్ పాలసీ గురించి తెలుసుకుందాం. ఇదొక హోల్ లైఫ్ ఇన్కమ్ ప్లాన్. మినిమం సమ్ అష్యూర్డ్ వచ్చేసి 2 lakhs, మ్యాక్సిమం నో లిమిట్ ఉంటుంది. ఏజ్ లిమిట్ 15 years to 55 years ఎవరైనా తీసుకోవచ్చు. ప్రీమియం పేయింగ్ టర్మ్స్ 15, 20, 25, 30 ఈ నాలుగింట్లోనే చూజ్ చేసుకోవాలి. అంతేగాని 16 years, 17 years పేయింగ్ టర్మ్ పెట్టుకోవటం కుదరదు ఈ పాలసీకి. ప్రీమియం పేయింగ్ టర్మ్ ప్లస్ పాలసీ హోల్డర్ ఏజ్ కలిపి మోర్ దాన్ 30 years ఉండాలి. ఈక్వల్ ఆర్ గ్రేటర్ దాన్ 30 years. ఈ పాలసీలో ఎవ్రీ ఇయర్ రిటర్న్స్ వస్తాయి. 8% ఆఫ్ సమ్ అష్యూర్డ్. అది స్టార్ట్ అవ్వాలంటే పాలసీ హోల్డర్కి మినిమం 30 years వచ్చి ఉండాలి. లోన్ ఫెసిలిటీ ఉంది. 2 years ప్రీమియం పే చేసిన తర్వాత అవసరమైతే లోన్ తీసుకోవచ్చు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ ఉంది. ట్యాక్స్ ఫ్రీ మెచ్యూరిటీ తీసుకునేటప్పుడు ట్యాక్స్ ఏం పే చేయక్కర్లేదు. ఇదొక హోల్ లైఫ్ పాలసీ. అంటే పాలసీ హోల్డర్ 100 years వచ్చే వరకు ఎవ్రీ ఇయర్ 8% ఆఫ్ సమ్ అష్యూర్డ్ సర్వైవల్ బెనిఫిట్ కింద ఇస్తూ ఉంటారు. 100th year 100వ సంవత్సరం సమ్ అష్యూర్డ్ ప్లస్ బోనస్ కలిపి పాలసీ హోల్డర్కి ఇస్తారు. అలా కాకుండా ఈలోపు పాలసీ హోల్డర్ డెత్ జరిగితే ఆ సమ్ అష్యూర్డ్ బోనస్ కలిపి అప్పటి వరకు యాడ్ అయిన బోనస్ కలిపి నామినీకి ఇస్తారు. రైడర్స్ వచ్చేసి ఏడీబీ రైడర్, యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్, పీడబ్ల్యూబీ ప్రీమియం వీవర్ బెనిఫిట్ రైడర్స్. ఏ పాలసీనైనా చిన్న పిల్లలకి తీసుకునేటప్పుడు ఈ పీడబ్ల్యూబీ రైడర్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ఎందుకంటే చిన్నపిల్లలకి పాలసీ తీసుకున్నప్పుడు వాళ్ళ పేరెంట్సే ప్రీమియం పే చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ వచ్చే వరకు అంటే 25 years వచ్చే వరకు వాళ్ళ పేరెంట్సే ప్రీమియం పే చేస్తూ ఉంటారు. ఒక 15 years పిల్లలకి 30 years టర్మ్ తీసుకొని వాళ్ళ పేరెంట్స్ ప్రీమియం పే చేస్తూ ఉన్నారు అనుకుందాం. ఒక 3-4 years పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళ ఫాదర్ ఏదో ఒక రీజన్ వల్ల చనిపోయాడు అనుకుంటే అప్పుడు ఆ పిల్లలకి 15 + 4 అంటే 19 years వచ్చి ఉంటాయి. అప్పుడు వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ లేదు. మామూలుగా అయితే ఈ పాలసీ అప్పటితో ఆగిపోతుంది. వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పటికీ 19 yearsతో ఆగిపోయి ఆ మెచ్యూరిటీ అమౌంట్ ఇచ్చేస్తారు నామినీకి. అలా కాకుండా ఈ పీడబ్ల్యూబీ రైడర్ తీసుకుంటే ఈ 19 years నుంచి వాళ్ళకి 25 years వచ్చే వరకు ప్రీమియం పే చేయాల్సిన అవసరం లేదు. 25 years వచ్చిన తర్వాత మిగిలిన టర్మ్ అంటే 30 years టర్మ్ తీసుకున్నాడు కాబట్టి మిగిలిన 5 years టర్మ్ పే చేస్తారు. ఇంకా 30 years దాటిన దగ్గర నుంచి వాళ్ళకి రిటర్న్స్ స్టార్ట్ అవుతాయి. ఈ పాలసీ గురించి ఇంకొంచెం వివరంగా తెలుసుకోవడానికి డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్కి డిఫరెంట్ పేయింగ్ టర్మ్స్ పే చేస్తే వాళ్ళకి రిటర్న్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, టోటల్ మెచ్యూరిటీ ఏమొస్తుంది అనేది చూద్దాం. ఏజ్ గ్రూప్స్ 15 to 55 years అన్నారు కదా. నేను ఎగ్జాంపుల్కి 20 years, 30 years, 40 years ఎగ్జాంపుల్ తీసుకున్నాను. అలాగే పేయింగ్ టర్మ్స్ అన్నీ తీసుకున్నా. 15, 20, 25, 30 yearsకి ఏ ఏజ్కి ఎంత పే చేయాలనేది చూద్దాం. సమ్ అష్యూర్డ్ అయితే 10 lakhs తీసుకున్నాను. ఆ 10 lakhsకి 20 years పర్సన్ అయితే ఎంత పే చేయాలి, ఎంత రిటర్న్ వస్తుందో చూద్దాం. 20 years పర్సన్ మినిమం 15 years పేయింగ్ టర్మ్ తీసుకుంటే ఇయర్లీ పే చేసేది 82,733. అంటే టోటల్ 15 yearsలో పే చేసేది 12,42,815. 20 + 15 35 years నుంచి 100th year వరకు తనకి ఎవ్రీ ఇయర్ వచ్చే సర్వైవల్ బెనిఫిట్ 80,000, 8% ఆఫ్ సమ్ అష్యూర్డ్. 100వ సంవత్సరం తనకు వచ్చే మెచ్యూరిటీ సమ్ అష్యూర్డ్ 10 lakhs ప్లస్ బోనస్ 99,50,000. టోటల్ 1,09,50,000 వస్తుంది. కాకపోతే ఈ రోజుల్లో 100వ సంవత్సరం వరకు ఎవరు జీవించి ఉండట్లేదు. కాబట్టి తను 80, 85, 90 yearsకో చనిపోయినప్పుడు సమ్ అష్యూర్డ్ 10 lakhsతో పాటు బోనస్ అప్పటి వరకు యాడ్ అయిన బోనస్ మొత్తం నామినీకి ఇస్తారు. అలాగే 30 years పర్సన్ 20 years పేయింగ్ టర్మ్ తీసుకుంటే తను ఇయర్లీ పే చేయాల్సిన అమౌంట్ 56,121. టోటల్ 20 yearsలో పే చేసే అమౌంట్ 11,23,655. 30 years
ఏజ్ పర్సన్ 20 ఇయర్స్ అంటే తనకి 50 ఇయర్స్ వచ్చిన దగ్గర నుంచి ఇయర్లీ తనకు వచ్చే ఇయర్లీ సర్వైవల్ బెనిఫిట్ 80,000. 100 సంవత్సరం వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ 97,55,000. మిగిలిన ఏజ్ గ్రూప్స్, ప్రీమియం పేయింగ్ టర్మ్స్, మెచ్యూరిటీ అనేది మీరు టేబుల్లో గమనించవచ్చు. మిగిలిన ఏజ్ గ్రూప్స్కి, పేయింగ్ టర్మ్స్కి ఎంత పేమెంట్ చేయాలి, ఎంత రిటర్న్ వస్తుంది అనేది మీరు టేబుల్లో గమనించవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్లో తెలియజేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మీరు ఎలాంటి పాలసీల గురించి డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేస్తే నేను వాటి గురించి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఎల్ఐసి పాలసీలకి సంబంధించి ఏమైనా హెల్ప్ కావాలన్నా, అంటే అడ్రస్ చేంజ్, నామినీ చేంజ్, ఇంకేమైనా బ్యాంక్ డీటెయిల్స్ చేంజ్ చేయాలన్నా, ఇంకేమైనా హెల్ప్ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే కొత్త పాలసీలు ఏమైనా చేయాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.